నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మొన్న పాకిస్తాన్కు ఆయుధాలు, నిన్న బంగ్లాదేశ్ మోంగ్లా పోర్టుతో ఒప్పందాలు. నేడు బోర్డర్లో మెగా డ్యామ్ నిర్మాణం. దోస్త్ మేరా దోస్త్ అంటూనే దుష్మన్ చర్యలకు పాల్పడుతోంది చైనా. ఇండియాను ఇరిటేట్ చేస్తోంది. పొరుగు దేశాలతో వైరం వద్దంటూ మోదీ సర్కార్ సంయమనం పాటిస్తోంది. కానీ చైనా ఆగడాలు శృతిమించడంతో డైరెక్ట్గా ప్రకృతే రంగంలోకి దిగింది. మెగా ప్రాజెక్ట్ అంటూ గప్పాలు కొడుతున్న బీజింగ్కు ఊహించని షాక్ తగిలింది. 15 లక్షల కోట్లతో నిర్మిస్తున్న డ్యామ్ ప్రశ్నార్థకంగా మారింది. చైనా ఏం చెప్తోంది? ఇండియా ఎందుకు వరి అవుతోంది? చైనా ప్రాజెక్ట్ మానవాళికి ముప్పుగా మారిందా? డ్రాగన్ ఫాల్ట్ డ్యాంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. బ్రహ్మపుత్ర నదిపై ఏటా 300 బిలియన్ కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా డ్యామ్ నిర్మిస్తోంది చైనా. గతంలో డ్రాగన్ నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్దదైన 3 గార్జెస్ డ్యామ్ కంటే ఇది 3 రెట్లు పెద్దది. 2033 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని జిన్పింగ్ సర్కార్ టార్గెట్ పెట్టుకుంది. మెగా హైడ్రో పవర్ ప్రాజెక్టు కోసం 15 లక్షల కోట్లు ఖర్చు చేస్తోంది. హిమాలయాల్లో టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్కు 50 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మపుత్ర నది వంపు తిరిగే చోట డ్యామ్ను నిర్మిస్తున్నారు. ఒకవేళ భారత్ చైనా దేశాల మధ్య సంఘర్షణ తలెత్తితే వాటర్ బాంబుగా మారనుంది. డ్రాగన్ డ్యామ్ నుంచి ఒక్కసారిగా భారీ పరిమాణంలో నీటిని విడుదల చేస్తే భారత్లోని భూభాగాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే ఎప్పటి నుంచో మోదీ సర్కార్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అయినప్పటికీ దూకుడుగా వెళ్తోంది బీజింగ్. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్నట్టుగా ఉంది జిన్పింగ్ పరిస్థితి. ఇండియా హెచ్చరికలు పట్టించుకోకుండా నైంగ్చీలో నిర్మిస్తున్న ప్రాజెక్టుపై ప్రకృతి పంజా విసిరింది. డ్యామ్ నిర్మాణ ప్రాంతం అడుగు భాగంలోనే ఫైజన్ ఫాల్ట్ ఉందని, ఇది అక్కడున్న రాళ్లను చీల్చుతున్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ పగుళ్లు జల విద్యుత్ ప్రాజెక్టు సమీపంలో నిర్మించే డ్యాంలు, రోడ్లు, వంతెనలు, సొరంగాల వంటి మౌలిక సదుపాయాలను గణనీయంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మనకు పొరుగు దేశాల్లో చైనా అతిపెద్ద ప్రమాదకారి అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. పైకి శాంతి మంత్రం జపిస్తూ లోపల కుట్రలు పనడంలో డ్రాగన్ దిట్ట. 1962లో జరిగిన యుద్ధం నుంచి మోంగ్లా పోర్టు ఒప్పందం వరకు చైనా కవ్వింపు చర్యలు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. సరిహద్దులో ఇండియాతో కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు చైనా దురాక్రమణలను మోదీ ప్రభుత్వం సమర్థంగా తిప్పికొడుతోంది. దీంతో డ్రాగన్ రూట్ మార్చేసింది. భూభాగంపై నేరుగా గెలవలేక జల అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. ఎగువన ఉన్న డ్యామ్ గేట్లను మూసివేయడం ద్వారా దిగువన ఉన్న భారత్కు నీరు అందకుండా చేయొచ్చు. లేదంటే ఒక్కసారిగా గేట్లను ఎత్తివేయడం ద్వారా అసోం, అరుణాచల్ ప్రదేశ్ను వరదల్లో ముంచెత్తేలా కూడా చేయొచ్చన్న భయాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు, నమస్కారం సార్. సార్, చైనా సైంటిస్టులే ఇది ఫైజన్ ఫాల్ట్ యాక్టివ్ భూకంప రేఖపై డ్యామ్ కడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు అని వాళ్లే హెచ్చరిస్తున్నప్పటికీ కూడాను చైనా దీన్ని ముందుకే తీసుకెళ్లేటువంటి ఆలోచనలో ఉంది తప్ప వెనక్కి తగ్గట్లేదు. ఇన్ కేస్ అక్కడ కనుక భారీ అర్త్క్వేక్ వస్తే ఆ డ్యామ్ విచ్ఛిన్నమై దిగువన ఉండేటువంటి మన ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సోం వీటికి చాలా ప్రమాదం పొంచి ఉంది. సో అక్కడ జరిగేటువంటి హ్యూమన్ డిజాస్టర్కి చైనా బాధ్యత వహిస్తుందా? ఎందుకు చైనా ఇంత దుందుడుగా ప్రవర్తిస్తోంది? ఒకటి మనం రెండు పక్కల ఆలోచించాలి. మీరు చెప్పిందంతా ఒక పక్కన కరెక్ట్. బ్రహ్మపుత్ర డ్యామ్ కడుతున్నారు, వాళ్ళ ఆ నది వాళ్ళ దేశంలో ఉన్నాయి. అవును, వాళ్ళ అవసరాలు ఉన్నది. మన దేశంలో 2800 మైళ్ళు కిలోమీటర్లు నది, 900 కిలోమీటర్లు భారతదేశంలో ఉన్నది, 200-300 కిలోమీటర్లు బంగ్లాదేశ్లో ఉన్నది, మిగతా 1700 అక్కడ. ఒకటి అదృష్టం ఏంటంటే భారతదేశానికి ఆ బ్రహ్మపుత్ర పూర్తిగా మూసేసిన జ్ఞాపకం పెట్టుకోండి, మనకేం బాధ లేదు. ఎందుకంటే అరుణాచల్లో, అస్సాంలో పడే వర్షాలు మనకు సరిపడతాయి బ్రహ్మపుత్ర. అది ఆశ్చర్యమైన విషయం. అందుకనే ఎప్పటి నుంచో చైనా అరుణాచల్ మాది అంటున్నారు, నదులన్నీ బిగించేయటం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నది మనతోనే ఉన్నాయి, మనకేం బాధలేదు. వాళ్ళ దేశంలో వాళ్ళు డ్యామ్ కట్టుకుంటారు. అక్కడ డ్యామ్ కట్టుకుని
కింద ప్రాంతాల్లో భూకంపాలు వస్తే రావచ్చు, కానీ మనం ఎలా ఆప్ చేస్తాం? ఒకవేళ మనం ఇండస్ నది మీద మనం డ్యామ్స్ కడుతున్నాం, మా వాటర్ అది పాకిస్తాన్ అవతల పోమంటాం. అది మరి మీరేమంటారు దానికి? వద్దంటారా? మనం ఒక సెన్సిబుల్ వ్యూ ఏంటంటే వాళ్ళు ఒబ్జెక్ట్ చేస్తూ ఉంటారు. నువ్వు డ్యామ్ కడుతున్నావు అంటే వాళ్ళు ఏమన్నారు? రన్ ఆఫ్ ద రివర్ హైడ్రో ప్రాజెక్ట్. అంటే నది నీరు మేము బ్లాక్ చేయట్లేదు, నీరు కింద వదిలేస్తున్నాం, ఎలక్ట్రిసిటీ తీసుకుంటాం. కానీ దాంట్లో కూడా అందరికి తెలిసిన అబద్ధం ఏంటంటే బ్రహ్మపుత్ర నుంచి నీరు ఉత్తర చైనాకి తీసుకెళ్ళాలి. 2000 కిలోమీటర్లు తీసుకెళ్ళాలి, 2000 తీసుకెళ్ళే శక్తి ఉన్నది. ఎందుకంటే అక్కడ హైట్ ఉన్నది, 15-20 వేలు అడుగు, 10,000 అడుగు, 8,000 అడుగు నుంచి నీరు ఉన్నది కాబట్టి న్యాచురల్గా వెళ్ళిపోతుంది, కిందకి పాకేస్తారు పైప్స్ వేస్తే. అది వాళ్ళు తప్పకుండా ఒకరోజు చేస్తారు, వాళ్ళు నీరు పట్టుకెళ్ళిపోతారు. అలాగే మీరు అన్నీ చెప్పారు చక్కగా. మేకాంగ్ నది కూడా ఒక నది, టిబెట్లో స్టార్ట్ అవి చైనా నుంచి వచ్చి 7 దేశాలకు వెళ్తారు. మయన్మార్ వెళ్తుంది, కంబోడియా వెళ్తుంది, థాయిలాండ్ వెళ్తుంది, వియట్నాం వెళ్తుంది, చైనాతో పాటు 6-7 దేశాల్లో వెళ్ళింది అది. వేల సంవత్సరాల నుంచి భారత్లో గంగ ఎలాగున్నారో ఈ దేశాలకి, మయన్మార్కి, థాయిలాండ్కి, వియట్నాం, కంబోడియా, లాఓస్ ఒక గంగా నదిలాగా ఉండే నదిని వాళ్ళు బ్లాక్ చేసి డ్యామ్ పెట్టేశారు. ఏం చేయగలిగారు ఆ దేశం? ఆ నీరంతా ఇంకో చోటకి చైనా పట్టుకెళ్తున్నారు, వరదలు వచ్చినప్పుడు వదులుతున్నారు, పాస్ చేశారు సిస్టమ్ నుంచి. చైనా పద్ధతి అలా ఉంటారు. వాళ్ళకి పై చేయి ఉన్నప్పుడు పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేస్తారు, కింద చేయి ఉన్నప్పుడు అడుక్కొని తింటూ ఉంటారు. వాళ్ళ పద్ధతి, వాళ్ళకి 2000 సంవత్సరాల చరిత్ర తెలిసింది, వాళ్ళ పద్ధతి అది. పై చేయి ఉన్నప్పుడు అంతే. ఎన్నో విషయాలు ఉన్నాయి చైనా గురించి మనం అడ్మైర్ చేయడం, చాలా అడ్మైర్ చేయడం అది. సో అది నేను తప్పట్లేదు, నేను అస్సలు తప్పట్లేదు. ఆ డ్యామ్ కట్టుకొని హైడ్రో ఎలక్ట్రిసిటీ చేయని, పెట్రోల్ మీద వాళ్ళ డిపెండెన్స్ తగ్గింది, మార్కెట్ పడిపోయింది కదా ఇంకో చోట. వాళ్ళు కొనుగోలు మానేశారు ఇరాన్ వార్లో, ఎందుకంటే డిమాండ్ ఉండకూడదని చక్కగా చేశారు. సో నేను దానికి ఒబ్జెక్ట్ చేయలేదు. బంగ్లాదేశ్తో మీరు ఇంకో మాట కూడా అన్నారు, చైనా ఏదో బంగ్లాదేశ్తో కలిసి ఇచ్చినట్టే. బంగ్లాదేశ్కి 200 కిలోమీటర్లు బ్రహ్మపుత్ర ఉన్నాయి. బంగ్లాదేశ్ సిగ్నల్ ఏంటంటే భారతదేశం బ్రహ్మపుత్ర నది మీద కూడా మనం ఏడిపిస్తుంది, కరెక్ట్. సో మనకి లోకల్గా వర్షాకాలం వచ్చే నీరు బ్రహ్మపుత్రలోకైనా కాసుకోవాలి, చిన్న చిన్న డ్యామ్స్ కట్టుకుంటున్నారు వాళ్ళ దేశంలో. అది తప్పేంటి? మనం ఇతర దేశాల్లో వాళ్ళు చేసేది మనకి ఇష్టం లేదని చెప్పచ్చు, కానీ తప్పంటే కష్టం. సార్ అంటే మీరు చెప్పింది కంప్లీట్గా అగ్రి అవుతాను సార్. మీరు అన్నట్టుగా ఈ డ్యామ్ను కేవలం మనం ఒక పవర్ ప్రాజెక్ట్గా మాత్రమే చూడాలి, అది చైనా అవసరాలకు కట్టుకుంటున్నటువంటి ప్రాజెక్ట్గానే చూడాలి. బట్ ఇక్కడ బార్డర్ టెన్షన్స్ ఉన్నప్పుడు ఈ నీటిని ఒకవేళ సడన్గా రిలీజ్ చేస్తే అది మనకి డ్యామేజ్ చేసేటువంటి అంశం కదా. సో అలాంటి టెన్షన్స్ ఉన్నప్పుడు ఇండియాని ఇబ్బందుల్లో నెట్టడానికి ఒక స్ట్రాటజిక్ వాటర్ వెపన్గా దీన్ని ఏమైనా ఉపయోగించుకుంటుందా అనేటువంటి అనుమానం. ఆ డ్యామ్ వాటర్ వార్స్ ఆ హయాం ఎప్పుడూ అయిపోయింది. నీరు వదిలేసి డ్యామ్స్ నుంచి కింద ఫ్లడ్ చేసేస్తే చచ్చిపోతారు, అయిపోయింది. వార్ఫేర్ మారిపోయింది, నీరుతో మట్టితో ప్లేన్లతో వార్ఫేర్ మారిపోయింది. నేను మీరు రాజ్నాథ్ సింగ్ అన్న మాట ఎప్పుడు అంటాడో అనుకున్నా, నేను అన్నాడు వచ్చే యుద్ధం అసలు పాత యుద్ధాల్లాగా ఉండవన్నాడు భారతదేశం. వచ్చే యుద్ధం ఒక లక్షల డ్రోన్లు ఒకసారి వదులుతారు భారతదేశం, మిసైల్స్ వదులుతారు, దానికి కాసుకోవాలి భారతదేశం. వాళ్ళ డ్యామ్ కట్టినందుకు వాళ్ళే వల్లరబుల్ కదా. ఆ డ్యామ్ని మనం పగలు కొడితే ఏమవుతుంది? అది కూడా చూడాలి. వాళ్ళు అక్కడ డ్యామ్స్ కడుతున్నారంటే వాళ్ళు వల్లరబుల్. మనకి ఒక పెద్ద ప్రపంచంలో అతిపెద్ద పెట్రోలియం రిఫైనరీ జామ్నగర్లో ఉన్నదంటే గుజరాత్ పక్కన. వాళ్ళు అన్నారు కదా ఆల్రెడీ, ఆర్మీ చీఫ్ పాకిస్తాన్ పక్కనే మేము ఫస్ట్ ఈశాన్యాన్నే దెబ్బ కొడతాం అని ఆ రిఫైనరీని బాంబ్ చేసేస్తాం. అలాగే వల్లరబుల్, వాళ్ళు వల్లరబుల్, మనం కాదు. నీరు వదిలితే ఏమవుతుందంటే డ్యామ్స్ కట్టకపోతున్నారు. మన ప్రభుత్వం కూడా అరుణాచల్లో డ్యామ్ కడుతుంది. దేనికి? అక్కడి నుంచి ఫ్లడ్ వాటర్ వస్తే ఆఫ్ చేయడానికి. ఎల్లకాలం ఆఫ్ చేయలేము, ఒక 5-6 రోజులు ఆఫ్ చేసి వదిలేస్తూ ఉంటే ఆ ఇంపాక్ట్ తగ్గిపోతాయి. ఫ్లడ్ ఎందుకు వస్తాయంటే వెళ్ళటానికి నిమిషానికి 100 గ్యాలన్లు ఉంటే 105 గ్యాలన్లు వస్తే ఫ్లడ్ అయిపోతుంది, అంతే కదా. సో మార్చినవి అయితే ఆటోమేటిక్గా జరిగే పనులు జరుగుతాయి.
చైనీస్కి మనం ఆబ్జెక్ట్ చేయాలి, ఇలా మీరు చేస్తున్నారు చాలా అన్యాయం, మా నీరు ఆఫ్ చేస్తున్నారు అవన్నీ చెప్పుకుంటాం. కానీ వాళ్ళు నీరు కూడా ఆఫ్ చేయరు, ఎందుకంటే కొన్ని కారణాలు ఉన్నాయి. కానీ నీరంతా మొత్తం బ్రహ్మపుత్రాది ఒక 10-15 సంవత్సరాలు పట్టుకుపోతారు, ఒక చుక్క భారతదేశంలోకి రాని వాళ్ళకి నీరుకి. ఎందుకంటే సగం చైనాకి నీరు కావాలి వాళ్ళకి. అడారి ప్రాంతం ఉన్నది, చాలా అడారి ప్రాంతం. అది ఎంత మళ్ళీ మొక్కలు వేయాలి, బ్రతికించాలి, ఏవో ఉన్నాయి ప్లాన్స్ అని. సో ఇది జరుగుతాయి. అన్నిటికంటే ముఖ్యం టిబెట్ వాళ్ళకి 1951లో వచ్చి 51 అక్కడ ప్రపంచంలో 10 పెద్ద నదుల్లో 3-4 అక్కడే ఉన్నాయి. యాంగ్సీ, బ్రహ్మపుత్ర, మేకాంగ్, ఇంకో రివర్ కూడా ఉంది, సింకియాంగ్, ఏదో 4 రివర్స్ ఉన్నాయి ప్రపంచంలో పెద్ద వాటర్స్ రివర్స్ టిబెట్. సో టిబెట్ అనేది భారతదేశంలో సగం సైజు ఉండి దాదాపు ఒక 50 లక్షల మంది కూడా లేరు. అదే పెద్ద ప్రపంచానికి ఫ్రెష్ వాటర్ బ్యాంక్ అయిపోయింది. అది చైనాకు. మనకి ఎలాగ గ్యాంజీస్ నుంచి, హిమాలయాస్ నుంచి వాటర్ వస్తుందో, ఇండస్ నుంచి వస్తుందో, వాళ్ళకి అలాంటి అదృష్టం ఉండాలి. అది పాడుకుంటున్నారు. మనం కేర్ఫుల్గా చూసుకోవాల్సింది ఏంటంటే బంగ్లాదేశ్తో పాకిస్తాన్తో పూర్తిగా తెంపుకోకూడదు, పూర్తిగా ఫ్రీడమ్ ఇవ్వకూడదు. అగ్రిమెంట్ లేకపోయినా నీరు ఇస్తాం అని చెప్పాలి పాకిస్తాన్. అగ్రిమెంట్ లేకపోయినా నీరు ఇస్తాం. అది ఫుల్గా బ్రింక్ వరకు వెళ్ళకూడదు, ఆఖరు తోసే వరకు వెళ్ళకూడదు. అంటే మీరు అడగవచ్చు, మీకు తెలుసు వాళ్ళకి తెలియదా అంటే, వాళ్ళకి ఎన్నో తెలియదు విషయాలు, అందుకనే తప్పు చేస్తారు. అందరికీ అన్నీ తెలుస్తాయా? సో తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నా. నదుల మేనేజ్మెంట్ కేర్ఫుల్గా చేస్తారని మనం చూస్తాం. అండ్ ఈ ఇంటర్నేషనల్ లా ప్రకారం కూడా ఈ నదీ జలాల విషయాలు షేర్ చేసుకోవాలి. బట్ భారత్ ఎన్నిసార్లు అడిగినా కూడా చైనా ఎందుకు సార్ ఈ హైడ్రోలాజికల్ డేటా షేరింగ్ విషయంలో ఎందుకంత మొండిగా ఉంటోంది? అంటే ఇది ఏమైనా మన నేషనల్ సెక్యూరిటీకి ఇదేమన్నా ముప్పా? ఏం లేదు, సెక్యూరిటీకి అవన్నీ రోజు పోయింది. డ్యామ్స్ పెట్టి తైతకలాడతాం, లేకపోతే అయిపోయింది. ఆ స్టేజ్ అయిపోయింది. ఆ మైండ్ సెట్, ఆ యుద్ధం అయిపోయింది. మీరు అడగచ్చు, మళ్ళీ మొన్న 100 రాఫెల్స్ కొంటున్నారు కదా, 45,000 కోట్ల కంటే అది కొంటున్నారు, ఎందుకంటే మాకు ఉన్నాయని చెప్పుకుంటారు. ఈవేళ ఎంత ధనం ఉండినా మీరు కారు ఇంట్లో పెట్టుకుంటారు, 2 కారు అసలు అక్కర్లేదు కదా. చాలా వరకు ఎఫిషియెంట్ బయట పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉన్నారు కదా, పెట్టుకుంటారు. అంతే, అవసరం వస్తుందేమో. న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఆర్డర్ చేస్తున్నారు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ భారతదేశం ఆర్డర్ చేస్తుంది. ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అమెరికన్ పవర్ఫుల్ క్యారియర్లు 2,000 మైళ్ళ దూరంలో పెట్టాడు ఇరాన్ నుంచి, దగ్గర పెట్టలేదు. ఎందుకంటే ఒక మిసైల్ వచ్చి పడిపోతే ఫినిష్ అయిపోతాయి, ఫినిష్డ్. అందువల్ల యుద్ధం మారిపోయింది. మనం ఇంకా ఆలోచనలో ఉంటాం కూడా ఆలోచన, ఆ స్ట్రాటజీస్, ఆ వ్యూహాలు, ట్యాంకులు. ఒకనప్పుడు ఏనుగులు డామినేట్ చేసే యుద్ధం దాదాపు 200 సంవత్సరాల క్రితం వరకు ఏనుగు. ఇప్పుడు ట్యాంక్స్ వచ్చింది. 1962-70 వరకు ట్యాంక్ వార్ఫేర్, అది పెద్ద విశేషం. పోయినాయి, మ్యూజియంలోనే ఉంటున్నాయి. సో మనం అడ్వాన్స్గా వెళ్ళిపోవాలి చైనా కంటే. తర్వాత మనకి ఎంత ఇబ్బంది ఉన్నదో చైనాకి కొత్త ఇబ్బంది వచ్చింది కదా. ఇప్పుడు చైనా ఏం చేస్తుంది, వాళ్ళ గన్స్ అంతా టిబెట్లో పెట్టి మన మీద పాయింట్ చేస్తారు. కరెక్ట్, భయపెడతారు. ఎయిర్పోర్ట్స్ కట్టేసి, ప్లేన్స్ 100 ప్లేన్లు అక్కడ పెట్టేసి, వాళ్ళ మిసైల్స్ అక్కడ పెట్టి ఇలా పాయింట్ చేస్తాం, అన్ని లీక్ చేస్తుంది. రెండో డైరెక్షన్ అమెరికానే చేస్తుంది. ఇప్పుడు కొత్తగా జపాన్ కూడా దిగింది కదా, జపాన్ చైనా కంటే అడ్వాన్స్ టెక్నాలజీలో డబ్బు ఉన్నది. వాళ్ళు కూడా దిగి కలుతున్నారు, మొదలు పెడుతున్నారు డిఫెన్స్ రీఆర్మ్మెంట్. చైనాకి చాలా తలనొప్పులు ఉన్నాయి. మనకు కనపడేది ఏంటంటే వాళ్ళ స్టైలు వీలు కనపడదు, కానీ చాలా తలనొప్పులు. తర్వాత మీరు అన్నమాట కొంచెం ముందర తీసుకెళ్ళాలి. ఇంపీరియల్ ఓవర్ స్ట్రెచ్ 40 సంవత్సరాలు బట్టి ఆ మాట ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో పెద్ద మాట. ఇంపీరియల్ ఓవర్ స్ట్రెచ్ అంటే దేశాలు అన్ని చోట్ల దిగబడిపోతాయి. చైనా బంగ్లాదేశ్కి, శ్రీలంకకి, మాల్దీవ్స్కి, నేపాల్కి, పాకిస్తాన్, ఇరాన్కి, ఆఫ్రికన్ దేశాలు, ఎన్ని దేశాలకు డబ్బిస్తారు? ఆఫ్రికాని కొనేద్దామని డబ్బిస్తే తిరుగుబడితనం వచ్చి వాళ్ళు అప్పులు తీసుకుని తిరిగి కట్టలేదు. అది మీకు తెలుసు లేదు. చాలా దేశాలు గుడ్ బై చెప్పారు అని. అందువల్ల మనం చైనాని ఎక్స్పాండ్ చేయడానికి మనం వెల్కమ్ చేయాలి. వాళ్ళు ఇంకా చేసుకుని బంగ్లాదేశ్ వాళ్ళకే ఆఖరికి నష్టం వస్తుంది. సో అందువల్ల మనం చైనాని
మన ఒక్కలే వెళ్ళినందుకు కూడా మనం చాలా జాగ్రత్త పడాలి చైనా. ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ వార్ పాకిస్తాన్తో చేయిస్తారు మళ్ళీ. పాకిస్తాన్ మామూలుగా ఈ ప్లేన్లు ఇది కాదు, వాళ్ళు టర్కీ హెల్ప్, ఇరాన్ హెల్ప్, చైనా హెల్ప్తో డ్రోన్ వార్ఫేర్, మిసైల్ వార్ఫేర్లు దిగుతాయి. భారతదేశంలోకి యుద్ధం తేవాలి. ఇప్పటి వరకు 1947 నుంచి ఇప్పటి వరకు యుద్ధం భారతదేశంలోకి రాలేదు. యుద్ధం భారతదేశంలోకి తేవాలి. అది ఎలా కాపాడతారు అది చూడాలి. చైనా డ్యామ్స్ కట్టినా మంచిది, చైనా ఏం కట్టినా ఆ స్టేజ్ దాటిపోయిందని నేను భావిస్తున్నాను. ఎస్, మనం అబ్జెక్ట్ చేయాలి, ప్రతి గజానికి అబ్జెక్ట్ చేయాలి, కానీ సీరియస్ థ్రెట్ కాదు. అవన్నీ డైవర్షన్స్ కూడా, డైవర్షనరీ టాక్టిక్స్. మళ్ళీ కూడా డ్యామ్ కట్టించడానికి మన ఆర్మమెంట్స్ అంతా అక్కడ ఆ బోర్డర్ ఏరియాలో పెట్టడానికి ఇవన్నీ చేస్తారు, అది చేస్తారు. మన ఆర్మీ, మన ఎయిర్ ఫోర్స్, మన మిలిటరీ స్ట్రాటజీస్ వాళ్ళు ఎంత అడ్వాన్స్గా ఉన్నారో మనకు తెలియదు కదా. ఉన్నారు, హోప్ చేస్తాం. వాళ్ళ యుద్ధాలన్నీ చూస్తున్నారు, హోప్ చేస్తాం, మార్చుకోవాలి. ఆశ్చర్యకరమైన ఏమైంది, ఫిబ్రవరి 28 నీ కళ్ళెదురుగా ఇరాన్ అమెరికా యుద్ధం అయితే 10 రోజుల్లో అమెరికా రాకెట్స్ అన్నీ అయిపోయినాయి. అవును, అయిపోయింది. డ్రోన్స్ లేవు అమెరికా దగ్గర. ఎవరు ఆలోచించారు? ట్రంప్ అన్నారు, ఇంతంత పెద్దవాళ్ళు ఉన్నారు నా పక్కన, ఎవరు నాకు ఈ వార్నింగ్ ఇవ్వలేదు అన్నారు ఓపెన్గా. సిఐఏ డైరెక్టర్ ఇవ్వలేదు, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇవ్వలేదు, మిలిటరీ సెక్రటరీ ఇవ్వలేదు, పెద్దోళ్ళు ఉన్నారు సలహాదారులు, నేషనల్ సెక్యూరిటీ ఒక్కడే చెప్పలేదు. వాళ్ళ డ్రోన్స్కి $20,000 డ్రోన్స్కి మనం $2 మిలియన్ $3 మిలియన్ బాంబ్ రాకెట్ పంపిస్తున్నాం. అయిపోయింది. అందువల్ల అలాంటి సర్ప్రైజెస్ భారతదేశానికి వస్తే మనం తట్టుకోలేము. అది రాకుండా మనం చూడాలి. అంటే మనం ఇప్పటి వరకు చూపిస్తున్నటువంటి ఈ డిప్లొమాటిక్ సైలెన్స్ ఇదే మెయింటైన్ చేయాలంటారా, లేదంటే దీన్ని ఇంటర్నేషనల్ ఫోర్మ్స్లో దీన్ని ఇంకా కాస్త అవి మనం ఎక్కువ చేస్తే వాళ్ళు పెంచుతారు. పాకిస్తాన్కి నీరు ఇవ్వట్లేదు కదా, బంగ్లాదేశ్కి నువ్వు అడ్డం పడ్డావు కదా, అవన్నీ వస్తాయి. నేపాల్తో మీ సంబంధాలు ఏమున్నాయి, నేపాల్కి. సో అది ఇది లేదు అనుకుంటున్నా, తప్పకుండా మనకే తెలుసు అనుకోకూడదు. మన ఫారెన్ మినిస్టర్, ఫారెన్ డిపార్ట్మెంట్కి అన్నీ తెలుసు. 99% వాళ్ళు చాలా చక్కగా చేస్తారు. 99%, 95% ఇవన్నీ తెలుసు. ఎలా సాగించాలి, ఎలా చెప్పాలి, ఏ ఇష్యూ మీద ప్రెషర్ పాయింట్ చెప్పాలి, ఇవన్నీ చేస్తూ ఉండాలి. తర్వాత మనం ఎదురు చూడవలసింది ఏంటంటే మొత్తం ఫారెన్ పాలసీ, మొత్తం డిఫెన్స్ పాలసీ మార్చుకోవాలి. అలాగే మీరు అన్నట్టుగా మీరు తీసుకొచ్చిన ఎంఫసిస్ ఈవేళ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దాని మీద మనం కూడా ఎలా ఆలోచించుకోవాలి. వేస్ట్ ఎక్కడైపోతుంది, ఏమైపోతుంది, కంట్రీలో ఇరిగేషన్ పాలసీ ఏంటి, ఊరికనే వరి పండించడమా? 1 కిలో వరి కోసం 4,000 లీటర్లు కావాలి. 1 కిలో వరి కోసం, 1 కిలో పంచదార కోసం 4,000-5,000 లీటర్లు వాటర్ కావాలి. ఆ వ్యవసాయం మనం చేయటం మంచిదా? లేకపోతే ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆఖరికి ఈక్వెటర్ నుంచి చీప్ రైస్, మనకి ఇచ్చే రైస్ కంటే 30%లో వచ్చేస్తుంది వియట్నాం నుంచి, థైలాండ్ నుంచి రైస్. అది ఇంపోర్ట్ చేసుకోవాలా? ఇక్కడ ఈ వరి పంట దేనికి, ఎవరు నెత్తి మీద పడటానికి? 10 కోట్ల ధాన్యం ఉన్నది దేశంలో స్టాక్. ఇక 10 కోట్లు. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఇంకో 8 కోట్లు కొత్త క్రాప్ వస్తుంది. సో ఎంత ఓవరాల్గా చేయటం చాలా కష్టం మన దేశం. ఎందుకంటే ఒక డెమోక్రసీ, కెంటాక్రస్ డెమోక్రసీ, ప్రతి ఒక్కరు అతి తెలివితేటలు భారతదేశంలో. ఈ 5-6 వేలు సివిలైజేషన్ ఉన్నదంటే ఇది ఎక్కువ తెలివితేటలు సృష్టించింది. మన దగ్గర డిసిప్లిన్ లేదు. చైనాలో ఒకే భాష, చైనాలో ఒకే పీపుల్, ఒకే రేస్. చైనాలో అందరూ చైనీస్ రేస్కి ఒకే భాష, మ్యాండరినే మాట్లాడతారు, ఇంకేం మాట్లాడరు. జపాన్లో అంతే, కొరియాలో అంతే. మన దేశం ఎలా ఉన్నది, ఎన్ని మతాలు ఉన్నాయి, ఎవరు కూడా వాళ్ళది కులాలు అంటారు, రేస్ అంటారు. సో ఇవన్నీ మనకి అడ్వాంటేజ్ ఉన్నది, కానీ పెద్ద డిసడ్వాంటేజెస్. ఇప్పుడు మనకి ఈ ప్రాజెక్ట్ వల్ల అంటే మనం ముందు మాట్లాడుకున్నట్టుగా ఇన్ కేస్ రిస్క్ ఉంటే కనుక అదే సేమ్ రిస్క్ బంగ్లాదేశ్ కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు ఎందుకంటే బ్రహ్మపుత్ర మన ఇండియా మీద నుంచే బంగ్లాదేశ్కి వెళ్తుంది కాబట్టి, సో బంగ్లాదేశ్కి భారత్కి కలిపి ఏమైనా ఒక జాయింట్ స్ట్రాటజిక్ ప్లాన్ ఏమైనా రెడీ చేసుకునేటువంటి అవకాశం ఉంటుందా? అది బంగ్లాదేశ్ మనతో అవి వస్తే ఇంకో బేరాలు పెడతారు. మనకు భయం ఉన్నదంటే వాళ్ళు ఇంకా నీరు ఎక్కువ ఇవ్వాలి, గంగా నీరు ఎక్కువ ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, వాళ్ళు అడుగుతారు. సో అవన్నీ మనం ఎక్కడ ట్రేడ్ ఆఫ్ చేస్తాం. సో వాటర్ పాలసీ స్లోగా ఎలా ఉండాలంటే చేస్తున్నాం కాదనుకో, చేస్తున్నాం కదా
ఇంకో మీటింగ్ పెట్టాం కదా, వెళ్తుంది కదా, చేయాలి. కొన్ని కన్సెషన్స్ ఇవ్వాలి బంగ్లాదేశ్. కన్సెషన్స్ ఇస్తే వాళ్ళు డీరేల్ అవుతారు. ఇది మంచిగా చెడ్డా, వీళ్ళతో పూర్తిగా తగ్గు పెట్టుకోవాలా వద్దా, వాళ్ళకి ఆలోచన వస్తాయి. సో తప్పకుండా మీరు అన్నట్టుగా డిప్లొమసీకి చాలా ప్లేస్ ఉన్నాయి. డిప్లొమసీ చైనాతో కూడా మనం మాట్లాడవచ్చు. చైనాతో జాయింట్ ప్రాజెక్ట్ పెడదామని అనొచ్చా? ప్రపోజల్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదా? దాంట్లో నెగటివ్స్ ఏమున్నాయి, పాజిటివ్స్ ఏమున్నాయి? మేము కూడా కొన్ని పెట్టుకుంటాం, మాకు ఈ నీరు కూడా వాళ్ళనివ్వండి, అక్కడ విల్ హ్యావ్ జాయింట్ ప్రాజెక్ట్ అంటే తప్పేంటి నాకు కనపడలేదు. మేము కూడా అక్కడ జనరేటర్స్ పెట్టుకుంటాం, కొంతవరకు నీరు కిందకు వస్తున్నాయి కదా, మీ హద్దులోనే పెడతాం, మీ అథారిటీలో పెడతామని చెప్తే పోయిందే ఉంది ఆ డిప్లొమసీ. సో అది మనం కూడా కొంచెం క్రియేటివ్గా వెళ్ళాలి. ఎందుకంటే మనకు అది దగ్గర వచ్చే కొన్ని పాకిస్తాన్కి దూరం. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే లైన్ ఎంతవరకు వచ్చేసింది చైనాలో? లాస్టా వరకు వచ్చేసినట్టున్నాయి. 50 మైళ్ళు 100 మైళ్ళు బోర్డర్ దగ్గర నుంచి ఉన్నాయి. మనం ఎక్కడివ్వచ్చు వాళ్ళకి రైల్వే యాక్సెస్? మనకి వస్తుంది కదా యాక్సెస్. మనం ఆఫ్ చేసినా నేపాల్కి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతుంది కదా. ఆఫ్ చేసినా ఆఖరికి నేపాల్ నుంచి పాకిస్తాన్కి వెళ్తుంది కదా. కరెక్ట్. సో ఇవన్నీ ఫ్యూచర్లో ఆలోచించాలి. మీరు చెప్పినట్టుగా మళ్ళీ మెయిన్ సబ్జెక్ట్ బ్రహ్మపుత్రది ఎస్ వరీసం, కానీ అంత ప్రమాదం కాదు. చైనాతో డిప్లొమసీ చేయరు. మేము కూడా ఇలా చేస్తాం అలా చేస్తాం, మా కిందకు వచ్చే వాటర్లో ఎక్కడ పెడతాం, అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదొక థాట్, ఒక ఆఫర్. సో తప్పకుండా ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ మీరు అన్నట్టుగా ఫ్యూచర్లో అవుతుంది. కానీ దీనికి ఎన్నో వైడ్ రేంజింగ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, ఎన్నో ద్వారాలు ఉన్నాయి, ఎన్నో గేట్స్ ఉన్నాయి. సో ఇది ఎలా రిజాల్వ్ అవుతుంది మనం అప్పుడే చెప్పలేము. అంటే చైనా తన సొంత సైంటిస్ట్లే దీనివల్ల రిస్క్ ఉంటుందని చెప్తున్నారు. సరే, మీరు అన్నట్టుగా తన సొంత అవసరాల కోసం కట్టుకోవడం తప్పు కాదే అనుకుందాము. అంటే ఒక రీజియన్ మొత్తాన్ని రిస్క్లో పెట్టి తను ముందుకు వెళ్తుంది అని అంటే చైనా తన జియోపొలిటికల్ డామినెన్స్ను ప్రదర్శించేటువంటి ప్రయత్నంగా కూడా చూడొచ్చు అంటారు దీన్ని. కాదు, వాళ్ళు సైంటిస్ట్ 2 రకాల ఒపీనియన్స్ ఇచ్చి ఉంటారు. వాళ్ళు అక్కడే అంతా డ్యామే పడిపోతుంది కానీ వాళ్ళు ఎందుకు కడతారు అక్కడ? డ్యామే పడిపోతుంది, డ్యామ్ ఫెయిల్ అయిపోతుంది అంటే వాళ్ళకి అట్లా ఒప్పుకోరు. చాలా పెద్ద ఇంజనీర్స్ ఉన్నారు చైనా. మీరు 3 Gorges డ్యామ్ అనేది చూసారో చేశారో విన్నారో అన్నీ తెలుసు మీకు. అది అద్భుతమైన ఇంజనీరింగ్ ప్రాజెక్ట్. అది ఆశ్చర్యమైన, వాళ్ళ దగ్గర స్కిల్ ఉన్నది, ఇంజనీరింగ్ స్కిల్ ఉన్నది. ఇవాళ ప్రపంచానికి ఫ్యాక్టరీ ఎవరు? చైనా. ఏదైనా చేయమంటే ఫ్యాబ్రికేట్ చేయగలరు. ఆ స్కిల్ ఉన్నది, లేదంటాం ఎలాగా? ఆ స్కిల్ ఉన్నది. వాళ్ళు ఫూలిష్గా డ్యామ్ కట్టలని నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది. కొట్టుకుపోయే డ్యామ్ కట్టుకు భూకంపాలు అక్కడ మీద వచ్చి వాళ్ళ మీద పడుతుంది కదా భూకంపం ఇలాగే కింద భారతదేశం మీద వెళ్తాను కానీ మీరు చెప్పలేరు కదా. కరెక్ట్. తిరిగి ఇంకో డైరెక్షన్లో కూడా వెళ్ళొచ్చు కదా. దేఫో వాళ్ళకి అంతవరకు చేస్తారని నేను అనుకుంటాను. అంత అశ్రద్ధగా చేయరు వాళ్ళు, అంత అశ్రద్ధగా చేయరు. వాళ్ళకి ప్రమాదం అని. ఎస్, నీరు వెలిగా పట్టుకుపోతారు, కిందకి రానివ్వరు. వ్యవసాయంలోకి మెల్లిగా నీరు రానివ్వరు, తగ్గించేస్తారు. ఆ నీరు వాళ్ళు పట్టుకుపోతారు. టనల్స్ చేస్తారు, టనల్తో పట్టుకెళ్ళిపోతారు. డ్యామ్స్ కట్టకెళ్తారు, ఆటోమేటిక్గా నది నుంచి తీసేస్తారు, డైవర్ట్ చేస్తారు. ఎందుకంటే హైట్ కమాండ్ ఉంటారు కాబట్టి పట్టుకుపోతారు. అది జరుగుతుంది, గ్యారంటీగా జరుగుతుంది కొన్ని సంవత్సరాలు. సో దట్ మనకి సెడిమెంట్ ఫ్లో అనేది తగ్గుతుంది. మరి దీనివల్ల మరి మన ఈశాన్య రాష్ట్రాల్లో అగ్రికల్చర్ కావచ్చు, ఫిషరీస్ కావచ్చు, తర్వాత ఈ బయోడైవర్సిటీపై ఏమైనా లాంగ్ టైమ్ రిఫ్లెక్ట్ ఏమైనా ఉంటుందంటారు? తప్పకుండా ఉంటుంది, తప్పకుండా. ఇవాళ గోదావరి మీద పోలవరం ప్రాజెక్ట్ కట్టాక ఎన్వైరన్మెంట్ ఫ్లో చచ్చిపోయింది కదా. అది ఎవరు మాట్లాడుతున్నారు? 1000 మైళ్ళ నది ఎన్వైరన్మెంట్ ఫ్లో మీరు చెప్పింది అంతా చచ్చిపోయింది. అది ఇంకో రకమైన డ్యామ్ కడితే చచ్చిపోదు. మరి ఇష్టం వచ్చినట్టుగా కట్టేస్తారు, అధికారులు ఉన్నారు కాబట్టి కట్టారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ మీరు చెప్పినవన్నీ వస్తున్నాయి. మీరు చెప్పిన భూకంపాలు వస్తున్నాయి, చిన్న భూకంపాలు వస్తున్నాయి. అక్కడ ఫ్లడ్ అయిపోయింది, 2 లక్షల ఎకరం మునిగిపోయింది, 2 లక్షల మందిని తీసేశారు. సో బ్రహ్మపుత్ర డ్యామ్ ఒక ఐసోలేటెడ్ ఏరియాలో ఉన్నది, ఎవరు జనమే లేరు. 200 మైళ్ళ రేడియస్లో ఎవరో లేరు, మనుషులే లేరు. వాళ్ళు తీసుకొచ్చి పెడుతున్నారు. సో కానీ మీరు చెప్పింది చాలా పెద్ద కన్సర్న్. లోపల లోతు ఆలోచనలు ఉన్నాయా అంటే లోతు ఆలోచన ఒకటి, నీరు పట్టుకుపోదామని ప్లాన్ చేస్తారు, అది గ్యారంటీ. కిందకి నీరు తగ్గుతాయి. కానీ పెద్ద భారతదేశానికి కొప్పలు మునిగిపోయేది ఏం లేదు. 70% బ్రహ్మపుత్ర నీరు అక్కడే వస్తుంది, అరుణాచల్లోనే కలుస్తుంది. అది విశేషం.
అరుణాచల్ కొండల నుంచి వచ్చే నీరే 70% బ్రహ్మపుత్ర ఫ్లో. అది ఒక అదృష్టం భారతదేశం. సో ఇప్పటికిప్పుడైతే మన భారతదేశానికి వచ్చేటువంటి నష్టం ఏమీ లేదంటారు ఆ డ్యామ్ వల్ల. లేదు, కానీ మనం మాట్లాడుతూ ఉండాలి. Yeah. సాఫ్ట్గా ఇది మాకు నష్టం చేస్తున్నారు, మా నీరు ఇది మీరు అన్న పాయింట్స్ అన్ని చేస్తూ ఉండాలి. అబ్జెక్షన్ చేయకపోతే ఎవరు అబ్జెక్ట్ చేయలేదంటారు కాబట్టి అబ్జెక్షన్స్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి, రిక్వెస్ట్ చేయాలి, పర్సూ చేయాలి, వాళ్ళని విసిగించాలి, మీడియాలో రానివ్వాలి, ఇంటర్నేషనల్ మీడియాలో తేవాలి, ఇవన్నీ చేస్తూ ఉంటాం. అది తప్ప, అది వార్ఫేర్. ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్.